మేము ఎర్లీ మార్నింగ్ చీరాల బీచ్కి స్టార్ట్ అయ్యాము. దారి మధ్యలో ఈ బాతులు రోడ్డు క్రాస్ చేసి ఇలా వాటర్లోకి వెళ్ళిపోయాయి. ఇంకా మేము డైరెక్ట్గా అక్కడ నుంచి చీరాల బీచ్కి వెళ్ళాము. ఇప్పుడు కనిపిస్తుంది అయితే చీరాల బీచ్. ఈ చీరాల బీచ్లో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అలా ఉన్నాము మార్నింగ్. అప్పటికే 10 దాటిపోయింది. సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా హరిత రిసార్ట్ సూర్యలంకకు వెళ్ళాలి. ఇక్కడ చీరాల్లో అయితే మాత్రం మార్నింగ్ టిఫిన్స్ అవి దగ్గరలోనే, ఈ బీచ్ దగ్గరలోనే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా ఈ బీచ్కి వచ్చే వాళ్ళకి చీరాల్లో కూడా రిసార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. మాకు వీకెండ్ అయ్యేసరికి దొరకలేదు. సో ఇక్కడ నుంచి మేము సూర్యలంక డైరెక్ట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ రిసార్ట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10కి మనం చెక్ఇన్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 9కి వెకేట్ చేయాలి. సో చెక్ఇన్ అయిపోయాము. ఆ రోజు మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని, ఇది ఇప్పుడు మీరు కనిపించేది వీడియోలో అయితే మాత్రం సూర్యలంక బీచ్ ఇది. సో ఇక్కడ కూడా మోటార్ బైక్స్ ఇంకా మిగతావి ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవి మోటార్ బైక్ రైడ్ ఛార్జెస్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అలా తీసుకెళ్తారు. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు. సో దానికోసం పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇద్దరినైతే ఒకేసారి అలౌ చేయట్లేదు వాళ్ళు. ఈ బీచ్లో హార్స్ రైడింగ్ కూడా అవైలబుల్ ఉంది. మేమైతే మోటార్ బైక్స్ మాత్రం రైడ్ చేసాము. సో ఈ బీచ్ని ఆనుకొని కనిపిస్తుంది కదా, అదే మేము తీసుకున్న రిసార్ట్స్ వచ్చేసి వెరీ నియర్గా ఉంటుంది. మనం అక్కడ గేట్ నుంచి ఇలా వచ్చేస్తే బీచ్ ఉంటుంది. సో ఈ బీచెస్లో ఈవినింగ్ 6 తర్వాత అయితే పోలీసులు అలౌ చేయరు. విజిల్ వేసి మరీ ఖచ్చితంగా వెకేట్ చేయమని చెప్తారు. నీళ్ళల్లో అయితే ఎవరిని ఉండనివ్వరు. సో ఈ రిసార్ట్స్లో మనం రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలంటే ఏపీటీడీసీ వాళ్ళ సైట్ నుంచి మనం బుక్ చేసుకోవచ్చు. సో 3 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ ఛార్జెస్ కూడా ఉన్నాయి 1 డేకి. సో రూమ్స్ అయితే చాలా నీట్గా ఉంది. ఇంకా రిసార్ట్ లోపల మెయింటెనెన్స్ కూడా బాగుంది. 1 డేకి ఏసీ స్టాండర్డ్ రూమ్ ప్రైస్ అయితే మాత్రం 3000 ప్లస్ ఉంటుంది. సో ఈ 1 డే ప్యాకేజ్లో మనకి అంటే నెక్స్ట్ వెళ్ళే ముందు మార్నింగ్ ఉంటుంది కదా, అది మాత్రం బ్రేక్ఫాస్ట్ 2 పర్సన్స్కి ఇస్తారు. ఫుడ్ అయితే ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. రూమ్ సర్వీస్ ఉంది, కానీ ఫుడ్ అసలు బాగాలేదు. దీనికి బీచ్కి దగ్గరలోనే ఒక 10 కిలోమీటర్స్లో బాపట్ల టౌన్ ఉంటుంది. అక్కడ ఫుడ్ కోసం అయితే వెళ్ళిపోవచ్చు. 1 ఫుల్ డే ట్రిప్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము. ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు, మేమైతే హైదరాబాద్ నుంచి వచ్చాము ఈ చీరాల బీచ్కి. ఈ లొకేషన్ డీటెయిల్స్ అయితే మాత్రం మనకి గూగుల్లో డైరెక్ట్గా హరిత రిసార్ట్స్ సూర్యలంక బీచ్ అని కొడితే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది బేస్డ్ ఆన్ ట్రాన్స్పోర్ట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. ఈ ట్రిప్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్స్లో కమెంట్ చేయండి.